రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో 10th ఇంటర్ డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తోన్న ముఠాను రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నార్సింగిలో ఓ స్థావరంపై దాడి చేసిన ఎస్ఓటీ ఇక ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తుండగా మీర్జా అఖ్తర్ అలీ బేగ్ అలియాస్ అస్లాం, మొహమ్మద్ అజాజ్ అహ్మద్, వెంకట్ సాయి, రోహిత్ కుమార్, ప్రవీణ్ అనే 5గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక నిందితుల దగ్గర నుంచి 10వ తరగతి ఇంటర్ డిగ్రీ నకిలీ విద్యా సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుల వద్ద నుండి ఈ నకిలీ సర్టిఫికెట్లతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన 5గురు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచడంతో రిమాండ్ విధించారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో 10th ఇంటర్ డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తోన్న ముఠాను రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను గుట్రాటు చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 10th డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు అన్ని కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు. మొత్తం విశ్వసనీయ సమాచారం అందుతున్న నార్సింగ్ పోలీసులు నార్సింగ్ చింతచెట్టు ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి వచ్చినటువంటి ఫేక్ సర్టిఫికెట్లు విక్రయించడానికి వచ్చినటువంటి 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ అరెస్ట్ అయిన నిందితుల్లో చూసుకుంటే మీర్జా అఖ్తర్ అలీ బేగ్, ఇతను ప్రధానంగా సర్టిఫికెట్ల తయారీదారుడు. అదేవిధంగా మహమ్మద్ అజాద్ అహ్మద్, ఈయన ఎవరైతే మధ్యవర్తి సర్టిఫికెట్లు కొనుగోలు చేసుకోవడం కోసం మధ్యవర్తిత్వం వహిస్తూ వారికి సర్టిఫికెట్లు అందజేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మరో ముగ్గురు ఏవైతే నకిలీ సర్టిఫికెట్ కొనుగోలు కూడా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరి వద్ద నుండి నిందితుల వద్ద నుండి మొత్తం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ఉన్నటువంటి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, అదేవిధంగా మెమోలు, ఇంకా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు మొత్తం కూడా వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా వారి వద్ద నుండి నకిలీ సర్టిఫికెట్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ముద్రణ, విక్రయం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వస్తువులను కూడా వాటిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కూడా వీరి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ముఖ్యంగా వీరి వద్ద నుండి ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా సేకరించారు. వీళ్ళు విచారణ చేసిన సమయంలోనే మేము నకిలీ సర్టిఫికెట్ తయారు చేస్తామని కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. మొత్తంగా వీరు దాదాపు 50,000కు 10th సర్టిఫికేట్, 75,000కు ఇంటర్ సర్టిఫికేట్, 1,20,000కు డిగ్రీ సర్టిఫికేట్లు విక్రయిస్తున్నట్లు కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే నిందితులను మొత్తం అరెస్ట్ చేశారు. అయితే ముగ్గురు కొనుగోలుదారులను కూడా అరెస్ట్ చేశారు. అయితే కేవలం ఇంకా మందికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయించారనే కోణంలో కూడా విచారణ చేస్తారు. మొత్తం 5 నిందితులను అదుపులోకి తీసుకొని న్యాయస్థానంలో హాజరుపరచడంతో వీరందరినీ కూడా రిమాండ్కి అయితే తరలించారు. ఇంకా వీరు ఈ ముగ్గురితోనే సరిపెట్టుకున్నారా లేదా మరింత ఇంకా ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయించారనే కోణంలో కూడా పోలీసులు కూడా ఈ ఫేక్ సర్టిఫికేట్ సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్లతో పాటు అదేవిధంగా బోనాఫైడ్ సర్టిఫికెట్లు అన్ని కూడా స్వాధీనం చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. సువర్ణ. Right. Thank you for the updates, Arun.